వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీలో చాలా మందికి కంటెంట్ కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నా మెయిన్. అండ్ వీడియో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి చాలా మందికి అర్థమై ఉంటుంది, గెస్ట్ చేసి ఉంటారు కదా. సో ఎస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ట్రైమిస్టర్. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ ట్రైమిస్టర్లో, అండ్ ఆ ఉన్న సిమ్టమ్స్కి మనం ఎలాంటి హోమ్ రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, మన వెయిట్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మన ఈటింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ మెయిన్లీ ప్రెగ్నెన్సీ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క ఉమెన్కి ఒక్కలా ఉంటుంది, అండ్ ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న సిమ్టమ్స్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండాలని లేదు, అలానే పక్క వాళ్ళకు ఉన్న సిమ్టమ్స్ మనకు ఉండాలని లేదు. సో కొన్ని మైనర్ ఎలిమెంట్స్, కొన్ని మైనర్ ఇష్యూస్ అయితే, మైనర్ ప్రాబ్లమ్స్ అయితే మనకి ప్రెగ్నెన్సీలో త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీని 3 ట్రైమిస్టర్గా డివైడ్ చేశారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే లైక్ ఎల్ఎంపి దగ్గర నుంచి ఫస్ట్ 3 months అంటే 12 weeks ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. నెక్స్ట్ 3 months సెకండ్ ట్రైమిస్టర్, అండ్ లాస్ట్ 3 months థర్డ్ ట్రైమిస్టర్. సో యూజువల్గా మనకి ఏంటంటే హెల్తీ ప్రెగ్నెన్సీ. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఓన్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్న సిమ్టమ్స్ కోసం నేను మీకు చెప్తాను. సో నాకున్న సిమ్టమ్స్ అయితే లైక్ నా పీరియడ్ మిస్ అవ్వగానే మిస్ అయిన ఒక 2 daysకి నాకు కళ్ళు తిరగడం, నీరసంగా అనిపించడం, టయర్డ్నెస్, లేజీనెస్, మూడ్ స్వింగ్స్, అండ్ యూరినేషన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, అండ్ మెయిన్లీ నాజియా అండ్ వామిటింగ్. చాలా స్మెల్స్, నేను చాలా సెన్సిటివ్ అయిపోయాను స్మెల్స్కి. ఎవ్రీ చిన్న స్మెల్ కూడా నాకు తెలిసేది. సో ఈవెన్ భార్గవ్కి తెలియలేని స్మెల్స్ కూడా నాకు తెలుస్తాయి. అంటే ప్రెగ్నెన్సీలో మనకి హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి మనం స్మెల్కి చాలా సెన్సిటివ్ అవుతాం, స్మెల్స్ తెలుస్తాయి. అండ్ దాని నుంచి వామిటింగ్స్ కూడా మనకి స్టార్ట్ అయిపోతాయి స్మెల్ నుంచి. అలా నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా లైక్ ఫస్ట్ సెకండ్ మంత్స్ అంతా బాగా ఎక్కువగా ఉంది. ఈవెన్ నాకు థర్డ్ మంత్లో కూడా కొంచెం తగ్గుతూ వచ్చినాయి థర్డ్ మంత్లో, బట్ ఫస్ట్ సెకండ్ మంత్లో చాలా సివియర్గా ఉన్నాయి. అండ్ పోపు వేస్తాం కదా, పోపు వేసే స్మెల్ పడేది కాదు, రైస్ కుక్ చేసిన స్మెల్ అండ్ కర్రీ స్మెల్, ఆనియన్ స్మెల్ ఇదేం పడేది కాదు. సో నేను అసలు ఏం కుక్ చేయలేదు ఫస్ట్ సెకండ్ థర్డ్ మంత్ అంతా. నేను రెస్ట్ తీసుకున్నా, అసలు ఫ్రెష్ ఎయిర్లో ఉండడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. అండ్ చాలా మూడీగా అనిపించేది. కుకింగ్ అంతా కూడా భార్గవే చేసేవాడు. అండ్ నెక్స్ట్ వచ్చి యూరినేషన్ కంట్రోల్ చేసుకోలేము. సో ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ మనం హైడ్రేటెడ్గా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, హైడ్రేటెడ్గా ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకునేదాన్ని. అలాగే యూరినేషన్ కూడా కంట్రోల్ చేసుకోలేము ఆ టైంలో, బికాస్ మనకి యూట్రస్ ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఆ ప్రెషర్ బ్లాడర్ మీద పడి యూరినేషన్ కూడా మనం స్టాప్ చేసుకోలేము. అండ్ బ్రెస్ట్ టెండర్నెస్ కూడా ఉంటుంది, సో బ్రెస్ట్ పెయిన్ అలా కూడా ఉంటుంది. అంటే కొంచెం మనకి పిఎంఎస్ సిమ్టమ్స్లా కూడా అనిపిస్తుంది, మేబీ పీరియడ్ వస్తుందేమో అలా కూడా అనిపిస్తుంది. బట్ మనం ఆల్రెడీ ప్లాన్లో ఉంటాం కాబట్టి పీరియడ్ మిస్ అవుతుంది, మనం టెస్ట్ చేసుకుంటాం కదా, పీరియడ్ మిస్ అయిన ఒక 3-4 daysకి టెస్ట్ చేసేసుకుంటాం కాబట్టి మనకి మన యూరిన్లో ఉన్న హెచ్సిజీ లెవెల్స్ వల్ల పాజిటివ్ ప్రెగ్నెన్సీ చూపిస్తుంది కదా. సో అప్పటి నుంచి ఇంకా మనం హాస్పిటల్కి వెళ్ళే వరకు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఏవైతే తినకూడదో ఆ తినకూడని ఫుడ్ ఐటమ్స్ అన్నీ మానేసి, బయట జంక్ తినడం, ఎక్స్ట్రా క్యాలరీస్ ఉంటాయి కదా, అవన్నీ మానేసి జంక్ అంతా కట్ చేసి హెల్తీగా తినడానికి ట్రై చేయాలి. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా మనం ఎక్కువ తినేయక్కర్లేదు. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువ క్యాలరీస్ ఏం అవసరం పడదు, మనం తినే ఫుడ్డే కొంచెం హెల్తీగా తీసుకుంటే సరిపోతుంది. సో నేను కూడా అలానే తీసుకున్నా. నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసేదాన్ని బిఫోర్ ప్రెగ్నెన్సీ, బట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి లైక్ నాకు ఇలా డౌట్ అనిపించినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలా 3 meals ఉండేలా చూసుకునేదాన్ని. అండ్ నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా అసలు రైస్ తినబుద్ధి వేసేది కాదు, రైస్ తింటే వామిటింగ్ అయిపోయేది. సో నేను ఏం చేసేదాన్ని అంటే రైస్ని కాంపన్సేట్ చేసుకుంటూ రాగి జావ కానీ, చపాతీ కానీ అలా ఏదో ఒకటి రైస్ రిలేటెడ్ అలా ఏదో ఒకటి కాంపన్సేట్ చేసి తీసుకునేదాన్ని. అండ్ మనం తినే ఫుడ్లో త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, వైటమిన్స్ అండ్ ఫ్రూట్స్ ఇలా ఉండేలా చూసుకుని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అండ్ మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా ఎక్కువ క్యాలరీస్ ఏం అవసరం పడదు కాబట్టి సో మనం యూజువల్గా ఎలా తింటామో ఎవ్రీడే అలానే తినాలి. కాకపోతే కొంచెం ఫ్రూట్స్, కొంచెం వెజిటేబుల్స్ డోస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ క్యాలరీస్ కూడా ఏం అవసరం లేదు ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా. అండ్ నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ నాజియా ఉండేది కాబట్టి దాన్ని నేను కంట్రోల్ చేసుకోవడానికి
ఈ జింజర్ టీ ఎక్కువ తీసుకునేదాన్ని. జింజర్ టీ అంటే లైక్ జింజర్‌ని బాగా లైక్ చితక్కొట్టి దాంట్లో వాటర్‌లో ఏసి మరిగించి తీసుకునేదాన్ని. హనీ కూడా వేసుకోవచ్చు. బట్ నేను హనీ వేసుకునేదాన్ని కాదు. ఓన్లీ జింజర్. కొన్ని హనీస్ తినేవి ఉంటాయి, తినకుండా ఉంటాయని చెప్పేసి ఓన్లీ జింజర్ మాత్రమే వాటర్‌లో బాయిల్ చేసుకొని తాగేదాన్ని. కొంచెం నాకు రిలీఫ్‌గా అనిపించేది అండ్ డైజెషన్ కూడా నాకు సరిగ్గా ఉండేది కాదు. సో, వార్మ్ వాటర్ అని అలా ఏదో ఒకటి కొంచెం ఫుడ్‌లో జీరా ఏసుకోవడం అలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేదాన్ని. ఫస్ట్ 3 మంత్స్ చాలా కష్టంగా గడిచింది. అండ్ ఏం తిన్నా పడేది కాదు. బయటకొచ్చేసేది. అండ్ నేను ఎక్కువ లిక్విడ్స్ తీసుకునేదాన్ని. బికాజ్ సాలిడ్స్ వచ్చేసాయి పడేవి కాదు కాబట్టి. నేను కోకోనట్ వాటర్ బాగా తాగాను నా ఫస్ట్ ట్రైమిస్టర్‌లో. అండ్ మజ్జిగ తాగేదాన్ని. అండ్ వాటర్ కూడా చాలా బాగా తీసుకునేదాన్ని. హైడ్రేటెడ్‌గా ఉండడానికి ట్రై చేసేదాన్ని. బికాజ్ సాలిడ్స్ అలాగా ఉండేవి కాదు కదా! సో, ఏదో ఒక విధంగా ఏదో ఒకటి బాడీలో ఉండాలి అన్నట్టుగా అలా నేను తీసుకునేదాన్ని. అండ్ ఉసిరి దొరుకుతుంది కదా! వైటమిన్ సి ఉసిరి. సో, ఉసిరి లైక్ ఇదేంటంటారు ఉప్పులో ఏసిన ఉసిరి ఉంటది కదా! ఆమ్లా. ఆ డ్రై ఆమ్లా అది తిన్నా కూడా మనకి చాలా వరకు నాసియా కంట్రోల్ అవుతుంది. నేను అవి నాకిక్కడ దొరకలేదు యూఎస్‌లో. ఇండియా నుంచి తెప్పించుకునేసరికి నా ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయింది. బట్ నేను మన సెకండ్ ట్రైమిస్టర్‌లో అయినా తీసుకోవచ్చు ఎనీ టైమ్. దొరికితే మాత్రం మీరు అలా తీసుకోండి. అండ్ చాలామందికి సిట్రస్ స్మెల్ కూడా బావుంటుంది. సిట్రస్ స్మెల్ బా పడుతుంది. నాకు ఆరెంజ్ తింటే వామిటింగ్ అయిపోయేది. ఆరెంజ్ కూడా పడేది కాదు. సో, ఆరెంజ్‌ని కాంపెన్సేట్ చేస్తూ లెమన్ వాటర్, లెమన్ సాల్ట్, కొంచెం షుగర్ అలా ఏసుకొని లెమన్ సాల్ట్ వాటర్ అలా ఏదో ఒకటి వైటమిన్ సి కదా! అలా తాగేదాన్ని. అలా మన తీసుకునే ఫుడ్‌లో వైటమిన్ సి ఉండేలాగా, ఐరన్ ఉండేలాగా అండ్ మనకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం ఎంత మంచిగా ఫుడ్ తీసుకున్నా మనకి లైక్ 9 మంత్స్ వచ్చేసరికి బ్లడ్ అనేది చాలా తక్కువైపోతుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. సో, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏబీసీ జ్యూస్ కూడా తీసుకునేదాన్ని నేను. అది కూడా నాకు పడేది కాదు ఏబీసీ జ్యూస్. నాజియా అండ్ వామిటింగ్ అంటే మామూలుగా తినేవే మనకు పడవు. అలాంటి సూపర్ ఫుడ్స్, స్పెషల్ ఫుడ్స్ అసలు మనకి సహించవు కదా! అసలు తీసుకోవాలని అనిపించదు. బట్ అలానే అట్‌లీస్ట్ వీక్‌లో ఒక 2, 3 టైమ్స్ అయినా తాగడానికి ట్రై చేసేదాన్ని. అండ్ ఎగ్ కూడా పడేది కాదు. బట్ వీక్‌లో అట్‌లీస్ట్ 2, 3 టైమ్స్ ఎగ్ తినేయడానికి ట్రై చేసేదాన్ని. ఉన్నప్పుడు ఉండేది, వచ్చేసినప్పుడు వచ్చేసేది. 2 ఎగ్స్ తినేదాన్ని. ఒక ఎగ్ వామిటింగ్ అయిపోయిన వెంటనే ఇంకో ఎగ్ తినేదాన్ని. అట్‌లీస్ట్ ఒకటి లేకపోయినా ఒకటైనా ఉంటది కదా! అని చెప్పి అలా చేసేదాన్ని. అండ్ క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై అండ్ వెజ్జీస్ ఇలా ఏవో ఒకటి మన ఫుడ్ కలర్‌ఫుల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ నేను ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి చనా తినేదాన్ని. రోస్టెడ్ చనా. బికాజ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా! అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో పల్లి చట్నీ అలా ఉండేలా చూసుకునేదాన్ని. అండ్ నేను నట్స్ ఎలా తీసుకునేదాన్నంటే వాల్‌నట్స్, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా చాలా రోజులు. తర్వాత నాకు అవి కూడా వామిటింగ్ అయిపోయాయి. నట్స్ కూడా పడేవి కాదు కొన్ని రోజులు. సో, నేను ఇంకా ఏం చేశానంటే నా నా దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసేసి కొంచెం ఘీ ఏసి డ్రై రోస్ట్ చేసి ఖర్జూరం ఉంటది కదా! ఖర్జూరం ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసి లడ్డూలా చేసుకొని ఈవినింగ్ టైమ్ స్నాక్‌లా తినేదాన్ని. మార్నింగ్ టైమ్ పడేది కాదు కాబట్టి ఈవినింగ్ స్నాక్‌లాగా డ్రై ఫ్రూట్స్ లడ్డు తినేదాన్ని. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. ఈస్ట్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో, సింప్టమ్స్ ఏమైనా ఉంటే షై ఫీల్ అవ్వక్కర్లేదు. డాక్టర్ దగ్గర మనం ఓపెన్‌గా చెప్పి ఇన్ టైమ్‌లో గనుక ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి లైక్ చాలా ఎర్లీగా అనేది క్యూర్ అవుతుంది వచ్చిన ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడిందంతా కూడా నా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్. సో, ప్రొఫెషనల్ ఎందుకంటున్నానంటే నేను చదివిన బ్యాక్‌గ్రౌండ్ నా మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నేను మాస్టర్స్ దీనిలోనే చేశాను. ఓబీ అండ్ గైనిక్‌లో చేశాను. కాబట్టి నాకు కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను చాలా కేసెస్, చాలా ప్రెగ్నెంట్ లేడీస్‌ని అది చూశాను. అండ్ డెలివరీస్ కూడా అసిస్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. అండ్ ప్రెగ్నెన్సీలో స్లీపింగ్ పొజిషన్స్ కోసం వస్తే మనం స్ట్రైట్‌గా ఇనీషియల్ డేస్‌లో నార్మల్‌గా స్ట్రైట్‌గా పడుకున్న తర్వాత లైక్ మంత్స్ నిండే కొద్దీ యూట్రస్ పెరుగుతా ఉంటుంది కదా! యూట్రస్ సైజ్ పెరిగే కొద్దీ లెఫ్ట్ లేటరల్ పొజిషన్‌కి తిరిగి పడుకుంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బెస్ట్. లేచినప్పుడు కూడా ఒకవేళ స్ట్రైట్‌గా పడుకున్నాను మీరు రైట్ సైడ్ తిరిగి పడుకున్నా మళ్ళా లెఫ్ట్ లేటరల్ పొజిషన్‌కొచ్చేసి పక్క నుంచి లెఫ్ట్ నుంచి లేచి నిలబడితే బెస్ట్. మీరు స్కాన్‌కెళ్ళినా, హాస్పిటల్‌కెళ్ళినా మీరు పడుకోవడం కూడా అలానే పడుకోండి. లేచినప్పుడు కూడా అలానే లేవండి. అండ్ స్టెప్స్ దిగినప్పుడు కూడా నార్మల్‌గా దిగకుండా సైడ్ నుంచి దిగండి. అంటే యూట్రస్ మీద ప్రెషర్ అలా పడకుండా. అండ్ బెండ్ అయినప్పుడు, వంగినప్పుడు డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా వంగడం కాకుండా కొంచెం అలా బెండ్ అయినట్టు అలా కొంచెం
చేస్తూ ఉంటే చిన్న చిన్న కేర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు దగ్గరలో లైబ్రరీ ఉంటే కనుక బుక్స్ అవైలబుల్‌గా ఉంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బుక్స్ దొరుకుతాయి చాలా. సో, డే టు డే లైఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అని, ప్రెగ్నెన్సీ డే లైక్ డైలీ లైఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అని అలా వాట్ టు ఈట్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఎక్సర్సైజ్ కోసం లేదంటే హౌ టు ప్రిపేర్. సో, మనం బేబీ వస్తున్నప్పుడు మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి కొన్ని బుక్స్, కొన్ని మోటివేటింగ్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మనకి బేబీ రావడం అనేది ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ కదా! మనం మన బేబీని యాక్సెప్ట్ చేయడానికి మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో, అన్నీ మనం చేంజెస్ చేసుకోవాలి. మన డైలీ రొటీన్ అంతా చేంజ్ అయిపోతుంది బేబీ వస్తే. అండ్ మనలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. మన బాడీలో చేంజెస్ వస్తాయి. మన హెల్త్‌లో చేంజెస్ వస్తది. హెయిర్, స్కిన్ ఇలా చాలా చేంజెస్ వస్తాయి. సో, అదంతా కూడా మనం తీసుకోగలిగేలాగా మనకి స్ట్రెస్ లేకుండా ఉండడానికి ఉండే బుక్స్ ఉంటాయి. సో, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బుక్స్ ఇలా చాలా దొరుకుతాయి. తెచ్చుకోండి. లేదు అంటే మీరు డాక్టర్ అపాయింట్మెంట్‌కెళ్ళినప్పుడు కొన్ని లైక్ యూఎస్‌లో అయితే మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్‌లో మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అపాయింట్మెంట్ ఎక్కడెళ్ళినా మనం వాళ్ళని అడిగితే లైక్ డూస్ అండ్ డోంట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అలా ఒక బుక్లెట్ లాంటిది మనకు ప్రొవైడ్ చేస్తారు. అందులో ఏ టు జీ ఎవ్రీథింగ్ ప్రెగ్నెన్సీలో చేయాల్సినవి, చేయకూడనివి, ఏమేం మెడికేషన్ తీసుకోవాలి, ఏమేం మెడికేషన్ అవాయిడ్ చేయాలి, ఎవ్రీథింగ్ మనకి దానిలో ఇస్తారు. సో, అది చదివితే చాలు మనకి చాలా వరకు నాలెడ్జ్ మనం అక్కడే గెయిన్ చేస్తాము. అండ్ కొన్ని బుక్స్ నుంచి కూడా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. సో, నేను సేమ్ ఫీల్డ్ అయినా కూడా నేను ఇప్పటికీ స్టిల్ నేను కొన్ని బుక్స్, ప్రెగ్నెన్సీ బుక్స్ చదువుతా ఉంటాను. మళ్ళా ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ప్రెగ్నెన్సీలో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే కెఫెయిన్, కాఫీ తీసుకోవచ్చా అని డౌట్ ఉంటుంది. సో, యెస్, నేను నాకు డాక్టర్ ప్రొవైడ్ చేసిన పాంప్లెట్‌లో అయితే 200-300 ఎంజీ రికమెండెడ్ పర్ డే కెఫెయిన్ అని చెప్పి ఉంది. సో, నేను కాఫీ అసలు తాగను. టీ, కాఫీ అలవాటు లేదు. ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు హెడేక్ వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా బయట కాఫీ తీసుకుంటే 75-85 ఎంజీ ఆఫ్ కెఫెయిన్ ఉండేలా చూసుకుని వెరీ రేర్‌గా తీసుకుంటాను. సో, మీరు కూడా మీ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మీకు ఎంత లైక్ ఎన్ని స్పూన్స్ ఆఫ్ మీరు కాఫీ ఇంట్లో చేసుకుంటారు కాబట్టి ఎన్ని స్పూన్స్ ఎంత రికమెండెడ్ అనేది తెలుసుకొని మీరు అది కూడా తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెయిట్ గెయిన్, ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ టూ మచ్ వెయిట్ గెయిన్ అవ్వకండి. సో, మీ బిఎంఐ ఎంతో తెలుసుకొని మీ వెయిట్ గెయిన్ ఉంటుంది. కొంతమంది 10 కేజెస్ అవ్వచ్చు, 12 కేజెస్ అవ్వచ్చు, 8 కేజెస్ ఇలా ఉంటుంది. సో, బిఎంఐని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. సో, డాక్టర్తో మాట్లాడి ఎంత వెయిట్ గెయిన్ అవ్వచ్చో త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ అంత వెయిటే గెయిన్ అవ్వండి. ఎక్కువ వెయిట్ గెయిన్ అయినా అనవసరంగా జెస్టేషనల్ డయాబెటీస్, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో షుగరు, ప్రెగ్నెన్సీలో బీపీ ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ మీరు నార్మల్ డెలివరీకి కూడా కష్టమైపోతుంది. ఎక్కువ వెయిట్ ఉంటే బిగ్ బేబీ అవ్వడం వల్ల బేబీ బయటికి రావడం కూడా కష్టమవుతుంది. అండ్ మీరు హెవీ వెయిట్ ఉన్న పోస్ట్ నేటల్ రికవరీ కూడా కష్టమవుతుంది. అండ్ నాకు చాలామంది మెసేజెస్ చేశారు. థ్యాంక్ యూ ఆల్. లైక్ మీరు నా మీద కన్సర్న్ చూపించినందుకు. మెయిన్ రీజన్ ఇదే, నేను వీడియోస్ చేయకపోవడానికి, ఎందుకు వీడియోస్ చేయట్లేదని మెసేజెస్ వచ్చాయి. సో, అదన్నిటికీ రీజన్ ఇదేనండి. సో, చాలా రోజుల నుంచి నేను వీడియోస్ చేయట్లేదు కదా, బికాస్ నా ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా ఇలా నాజియా అండ్ వామిటింగ్తో గడిచింది. అండ్ ఈ వీడియో అయినా ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఉన్న సిమ్టమ్స్ మీలో ఎవరికైనా ఉంటే, సో, నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, నేను ఎలాగా దాన్ని ఓవర్కమ్ చేశాను ఏంటి అవన్నీ మీకు తెలుస్తుంది. అండ్ కొంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది, నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మీ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకా నేను ఏమైనా మిస్ చేశాను అనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.